జైలు నుంచి విడుదలయ్యి వచ్చి వల్లి కుట్రను బయటపెట్టిన విశ్వ నిజం తెలుసుకొని షాక్ అయిన రామరాజు. అసలు విశ్వ వల్లి గురించి ఎటువంటి నిజాన్ని బయటపెట్టాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రామరాజు ప్రేమ మాటల్ని గుర్తు చేసుకొని వేదవతిని అడుగుతూ ఉంటాడు. బుజ్జమ్మ, మా పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసా? అసలు ధీరజ్ చేసిన పని మీకు తెలుసా? ధీరజ్ ఎంత గొప్పవాడో నేను చెప్తాను అని అంటూ తను అలా మాట్లాడిందేంటి బుజ్జమ్మ? అసలు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం జరుగుంటుందంటావు అని రామరాజు అడుగుతూ ఉంటే అప్పుడే వేదవతి షాక్ అయిపోతూ తను జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదండి. నేనే బలవంతంగా ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించాను. నా పుట్టింటి కోసం నేను అలా చేయాల్సి వచ్చింది. కానీ మీకు మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టి నేను తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు నిజం చెప్తే ఏమనుకుంటారో అని భయమేస్తుంది అని తనలో తానే ఆలోచించుకుంటూ వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రామరాజు, బుజ్జమ్మ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తావేంటని అడుగుతాడు. వేదవతి, ఏం లేదండి, వాళ్ళ పెళ్లి విషయంలో అసలు ఏం రహస్యం ఉంటుంది? ప్రేమ ఏం చెప్పాలనుకుందో నాకేం తెలుస్తుంది అని వేదవతి అంటూ ఉంటే రామరాజు, లేదు బుజ్జమ్మ, వాళ్ళ పెళ్లి విషయంలో ఏదో జరిగింది, ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా, అదేంటో తెలుసుకోవాలని రామరాజు అంటాడు. ఇంతలో ఇక వేదవతి అయితే, ఆ నిజం నాకు తెలిసిన మీ ముందు నేను చెప్పలేకపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక సేనాపతి, అక్క, విశ్వ బెయిల్ మీద నుంచి విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాడక్క, లాయర్ ఫోన్ చేశారు, రేపే బెయిల్ వస్తుందని కూడా చెప్పారు అని సేనాపతి అనడంతో భద్రావతి, చాలా మంచి విషయం చెప్పావు. నా మేనలుడు జైలు నుంచి తిరిగి వస్తున్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది సేనా అని భద్రావతి అంటుంది. సేనాపతి, అక్క, ఇన్ని రోజులు నా కొడుకు జైల్లో ఉండొచ్చాడు, ఇప్పుడే వాడికి విడుదల అవుతుంది. ఇన్ని రోజులు వాడిని చూడకుండా ఎప్పుడూ కూడా ఉండలేదు. ఇప్పుడు నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడని ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో భద్రావతి అయితే, రేపు మనం వెళ్ళి స్వయంగా విశ్వాని ఇంటికి తీసుకురావాలి భద్రావతి అంటుంది. ఇక భద్రావతి అలా అన్న తర్వాత సేనాపతి, అవునక్క, వెళ్ళి మనమే తీసుకొద్దామని చెప్తాడు. ఉదయం అవ్వంగానే భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అప్పుడే ఇక లాయర్ అయితే, ఇప్పటికే లేట్ అయిపోయింది, లోపలికి రండి అని తీసుకువెళ్తాడు. వెళ్ళిన తర్వాత భద్రావతి విశ్వ దగ్గరికి వెళ్ళి, విశ్వ, నీకు బెయిల్ వచ్చేసిందిరా, ఇక నువ్వు మన ఇంటికి వచ్చేయవచ్చు అంటుంది. ఆ మాట విని విశ్వ అయితే చాలా ఆనందపడుతూ, అవునా అత్త, నాకు బెయిల్ వచ్చిందా అని అడుగుతాడు. అవునరా, నిన్ను ఎలాగీ జైల్లో ఉండనిస్తాను, నేను ఉండనివ్వను అని భద్రావతి అంటూ ఉండడంతో విశ్వ అయితే, చాలా థ్యాంక్స్ అత్త అని ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత ఇక బెయిల్ రావడంతో సేనాపతి, భద్రావతి విశ్వాని తీసుకొని ఇంటికైతే వస్తారు. అలా వాళ్ళ ఇంటి దగ్గర, రామరాజు ఇంటి దగ్గర అందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఇక అందరూ కూడా బయటే కూర్చొని సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో భద్రావతి, సేనాపతి విశ్వాని తీసుకొని ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత కారులో నుంచి విశ్వ దిగుతూ ఉండడంతో అది చూసిన అమూల్య, ఇక రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక విశ్వ అమూల్య వైపు చాలా కోపంగా చూస్తాడు. ఇంతలో ధీరజ్ అయితే, ఇదేంటి, వీడికి బెయిల్ వచ్చిందా, బెయిల్ మీద వీడు విడుదలయ్యి వచ్చేసాడా అని వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. ధీరజ్ అయితే ఫోన్ చేసి, ధీరజ్ సార్, అదేంటి సార్, ఆ విశ్వగాడిని బెయిల్ రాదో ఏమీ రాదో బయటికి రాడని చెప్పారు కదా, మరి వాడు ఎలా బయటికి వచ్చాడు అని అడుగుతాడు ధీరజ్. అప్పుడు ఇన్స్పెక్టర్ ఇలా అంటూ, లేదు ధీరజ్, వాడికి బెయిల్ వచ్చింది, వాళ్ళు వేరే లాయర్ని, పెద్ద లాయర్ని సంప్రదించి కోర్టు చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి బెయిల్ తెప్పించుకున్నారు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అప్పుడే ధీరజ్ అయితే, అదేంటి సార్, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాల్సిన వెధవని శిక్షించకుండా ఇలా బెయిల్ ఇప్పించి బయటికి వదిలేస్తారా అంటాడు ధీరజ్. నాన్న, వీడికి బెయిల్ రాదనుకున్నాం, కానీ డబ్బులు ఇచ్చి లంచాలు తీసుకొని వీడిని బెయిల్ మీద వాళ్ళు తీసుకొని వచ్చేశారు అని ధీరజ్ రామరాజుతో చెప్తాడు. రే, వదిలేరా,
వాడు ఇప్పటి వరకు శిక్ష అనుభవించాడు కదా, ఇక వదిలేసాయి. వాడెవడో మనం ఎవరమో ఇక వాడి గురించి ఆలోచించుకో రామరాజు అంటాడు. మన కుటుంబం సంతోషంగా ఉంది అంతే చాలు, ఇక వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని రామరాజు అనడంతో ధీరజ్ కూడా అలా కోపంగా చూస్తాడు. తర్వాత ఇక ధీరజ్ అయితే అమూల్య గదిలోకి వెళ్తాడు. అమూల్య గదిలోకి వెళ్ళి అమూల్య ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే చదువుకుంటున్నానన్నయ్య అని అమూల్య చెప్తుంది. నీతో కొంచెం మాట్లాడాలని ధీరజ్ అంటాడు. ఏం చెప్పాలనుకుంటున్నావన్నయ్య, మాట్లాడు పర్వాలేదు అని అమూల్య అనడంతో ధీరజ్ ఏం లేదమ్మా, ఆ విశ్వాగాడు జైలు నుంచి విడుదలయ్యి బెయిల్ మీద వచ్చేశాడు కదా, ఇప్పుడు వాడు పగపట్టిన పాము లాంటి వాడు, ఎప్పుడైనా నీకు ప్రమాదం జరుగుతుంది వాడి వల్ల, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక అమూల్య అయితే మీరందరూ ఉండగా నాకెందుకో వాడు కీడి చేస్తాడన్నయ్య, ఈసారి వాడి మాటలు నేను వినను కదా అని అమూల్య అంటుంది. నువ్వు వినవని నాకు తెలుసమ్మా, కానీ ఆ విషపాము ఎలాగైనా విషం చెమ్మాలని చూస్తుంది. ఈసారి మాత్రం పూర్తిగా నీ మీద ఇంకా పగ పెంచుకొని వచ్చాడు. ఇప్పటి వరకు జైల్లో శిక్ష అనుభవించాడు కదా, వాడు పరువు కూడా పోయింది. కాబట్టి నిన్ను ఎలాగైనా సరే ఈసారి శిక్షించాలని వాడు ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి వాడిని మనం ఎప్పుడూ కూడా అస్సలు కూడా నమ్మకూడదు. వాడు దారిలో కనిపించినా సరే వాడికి చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పు. నీకేదైనా ప్రమాదం వస్తే మాత్రం అస్సలు కూడా నువ్వు నిర్మోహమాటంగా నాతో చెప్పు. ఈసారి మాత్రం ఎవరికో భయపడే ఏదో చెయ్యాలని అస్సలు కూడా అనుకోవద్దు అని ధీరజ్ చెప్తాడు. ధీరజ్ చెప్పిన మాటలు అమూల్య అయితే విని ఈసారి మాత్రం నేను వాడి మాటలు నమ్మనన్నయ్య, నీతోనే చెప్తాను అన్నీ కూడాని ధీరజ్తో మాట్లాడుతుంది అమూల్య. తర్వాత వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. భాగ్యానికి ఫోన్ చేసి ఆ విశ్వగాడు బెయిల్ మీద విడుదలయ్యి ఇంటికి వచ్చేశాడు అని అంటుంది. ఆ మాట విని భాగ్యం అయితే అంత తొందరగా ఎలా వచ్చాడే, వాడికి జైలు శిక్ష పడలేదా, బెయిలు రాదని అన్నావు కదా, మరి అంత తొందరగా బయటికి వచ్చాడని భాగ్యం అనడంతో వల్లి అవునమ్మా వచ్చేసాడు, వచ్చేసినప్పుడు వాడి ముఖంలో నేను ఎంత కోపాన్ని చూశానో తెలుసా, ఉరుమురిమి మా వైపై చూస్తున్నాడు, వాడు మనసులో చాలా పగనే పెంచుకున్నాడు. మళ్ళీ వాడు మీ దగ్గరికి వచ్చి డబ్బుల ఆశ చూపించి ఇలా చేయండి అలా చేయండి అని బెదిరించినా అస్సలు కూడా బెదరొద్దు. ఇంకోసారి మనం అలాంటి తప్పు చెయ్యకూడదు. ఒకవేళ బెదిరిస్తే మాత్రం మా విషయం మా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. ఈసారి నువ్వు చెప్పినట్టు చెయ్యము, మమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడితే వెళ్ళి రామరాజు గారికి చెప్పేస్తాము అని ధైర్యంగా సమాధానం చెప్పు అని వల్లి అంటుంది. ఇంకోసారి నేను నా అత్తారింటికి దూరం అవ్వాలని అనుకోవడం లేదమ్మా, నా భర్త దృష్టిలో మోసం చేసిన దానిలా ఉండాలని అనుకోవడం లేదు. దయచేసి వాళ్ళు ఏదైనా డబ్బు ఆశ చూపిస్తే వాళ్ళకి లొంగకుండా నువ్వు మాత్రం వాళ్ళని వెనక్కి పంపించేయాలని వల్లి చెప్పడంతో భాగ్యం సరే అమ్మడు, ఈసారి నేనెందుకు డబ్బులు తీసుకుంటాను, ఖచ్చితంగా వాళ్ళకి అలాగే చెప్తానని భాగ్యం అంటుంది. సరేనమ్మా నేను ఉంటాను అని వల్లి ఫోన్ పెట్టేస్తుంది. తరువాత ఇక విశ్వ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక భోజనం కూడా చెయ్యడు. అప్పుడే భద్రావతి సేనాపతి విశ్వ దగ్గరికి వస్తారు. రే విశ్వ, ఏంట్రా నువ్వు భోజనం చేయకుండా ఇక్కడే ఉన్నావేంటి, ఎందుకు భోజనం చేయనన్నావో, ఇన్ని రోజులు ఆ జైల్లో ఏం తిన్నావో ఏంటో, రా నాన్న భోజనం చేద్దామని వేదవతి అనడంతో విశ్వ లేదు అత్త, నాకు అస్సలు కూడా భోజనం తినాలని అనిపించడం లేదు, నాకు వాళ్ళ మీద అస్సలు కూడా పగ చల్లారడం లేదు, ఆ అమూల్యని ఆ ధీరజ్ గారిని అస్సలు కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళిద్దరికీ ఆ రామరాజు కుటుంబానికి కోలుకోలేని దెబ్బతీయాలి అని విశ్వ అనడంతో అప్పుడే భద్రావతి మనకి టైం రావాలి కదా విశ్వ, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని దెబ్బ కొడదాము, అన్ని రోజులు వాళ్ళే అవ్వవు కదా, మనకు కూడా వస్తుంది ఛాన్సు అని అంటూ ఉంటుంది భద్రావతి అలా అనడంతో విశ్వ అయితే ఎప్పుడు వస్తుందత్త ఛాన్సు, సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాం వాళ్ళని దెబ్బ కొట్టాలని అనుకున్నప్పుడల్లా మనమే దెబ్బ తగిలి ముందుకు పడిపోతున్నాం తప్ప వాళ్ళకి ఎటువంటి హాని జరగడం లేదు. ఈసారి మాత్రం నేను కొట్టే దెబ్బ జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అని విశ్వ అనడంతో సేనాపతి ఇప్పుడే కదా జైలు నుంచి వచ్చింది, మళ్ళీ జైలుకి వెళ్దాం అనుకుంటున్నావా అని సేనాపతి అంటాడు. సేనాపతి మాటలు విని
అంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకొని ఉండిపోమంటావా అని అంటాడు విశ్వ. మరి ఇప్పుడు వరకు ఏం చేసావురా? ఆడపిల్లని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద సాధించడం కాదు. ఒకవేళ నువ్వు అంతగా సాధించాలంటే వాళ్ళతో డైరెక్ట్గా ఢీకొను. అంతే తప్ప ఒక ఆడపిల్లని బెదిరించి మరో ఆడపిల్ల చేత మోసం చేయించి ఇలాంటి పనులు చెయ్యొద్దు అని సేనాపతి అంటాడు. ఏంటత్తా మీ తమ్ముళ్ళు సడన్గా ఆడపిల్లకి మంచి చెయ్యాలి అంటూ ఇలాగ నీతులు కబుర్లు చెప్తున్నాడు అని విశ్వ అంటాడు. అప్పుడే భద్రావతి, రే విశ్వ, నువ్వు అమూల్యని అడ్డం పెట్టుకొని రామరాజు మీద పగ తీర్చుకోవాలని ఇద్దరం అనుకున్నాం కరెక్టే. కానీ ఇప్పుడు రామరాజు మీద పగ తీర్చుకోవాలంటే అక్కడ ప్రేమ ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ పూర్తిగా వాళ్ళ మనిషి అయిపోయింది. అసలు మనమంటే కూడా తనకి పడడం లేదు. అందుకనేరా కొన్ని రోజులు మనం సైలెంట్గా ఉందాము అని చెప్తుంది భద్రావతి. ఇక భద్రావతి అలా అనడంతో సైలెంట్గా ఎలా ఉండేది అత్త? చూడు వాళ్ళ ఇంట్లో ఎన్ని నవ్వులు వినపడుతున్నాయో, వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో. ఆ నవ్వులు సంతోషం మన కుటుంబంలో ఉండడం లేదు కదా అంటాడు విశ్వ. అప్పుడే భద్రావతి, అంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఆనందకరమైన విషయం జరిగిందిలే, అందుకని వాళ్ళు అలాగ నవ్వుతూ ఉన్నారు. ఆ వల్లి ఉంది కదా, తను ప్రెగ్నెంట్, ఇంటికి వారసుడు వస్తున్నాడని ఆ రామరాజు చాలా విర్రవీగుతున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు అంటుంది భద్రావతి. ఏంటి ఆ వల్లి ప్రెగ్నెంటా? అది ప్రెగ్నెంట్ అంటే నువ్వు నమ్మేస్తావా అని అంటూ ఉంటాడు విశ్వ. ఆ మాట విని ఒక్కసారే భద్రావతి షాక్ అయిపోతూ, అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అనగానే, నువ్వే కదా చెప్పావు కదత్తా, నిజం తెలిసిపోయి వల్లిని పుట్టింట్లో ఆ చందుగాడు వదిలేశాడని, మళ్ళీ తను ప్రెగ్నెంట్ అని ఇంటికి వచ్చింది. మరి ఒకవేళ వాళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు, వాళ్ళ మాటల్ని వాళ్ళు నమ్ముతారో కానీ నేను మాత్రం నమ్మను. ప్రెగ్నెంట్ అంటే వాళ్ళు జాలిపడి ఇంటికి తీసుకొస్తారని ఖచ్చితంగా ఆ భాగ్యం వల్లి ఇద్దరు కూడా నాటకాలు ఆడే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ సంతోషాన్ని మనం దూరం చెయ్యాలంటే మనం అసలు ఆ వల్లి ప్రెగ్నెంటో లేదో తెలుసుకోవాలత్తా అని అంటాడు విశ్వ. ఇప్పుడే కదరా చెప్పాను వాళ్ళ జోలికి వెళ్ళొద్దని, మళ్ళీ మొదలు పెట్టావా అంటాడు సేనాపతి. నువ్వు వెళ్ళి నాన్న, అత్త నేను మాట్లాడుకోవాలి అని విశ్వ అంటాడు. నీకు ఈ మాటలు నచ్చడం లేదు కదా అని అనడంతో, రే సేనా నువ్వు బయటికి వెళ్ళు అంటుంది భద్రావతి. అప్పుడే ఇక నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, ఆ భాగ్యం వల్లే మామూలు కాదు, నిజంగా అలాంటి పనులు చేసేవాళ్ళే. అంటే ఇప్పుడు అసలు ఆ వల్లి ప్రెగ్నెంట్ లేదో కాదో అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక భద్రావతికి తిరుపతి గుర్తొస్తాడు. తిరుపతి గుర్తు రావడంతో అప్పుడే ఇక భద్రావతి అయితే ఎవరి ద్వారా ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు అని అనుకుంటూ అప్పుడే తిరుపతి రోడ్డు మీద వెళ్తూ ఉంటే గమనించి తిరుపతి వెనకాలే కారులో వెళ్ళి అప్పుడే భద్రావతి కారు ఆపుతుంది. ఏంటి రామరాజు పెద్ద కోడలు వల్లి ప్రెగ్నెంట్ అంట కదా అని అంటూ భద్రావతి తిరుపతిని అడుగుతుంది. అవునక్క, వల్లి ప్రెగ్నెంట్, తనకిప్పుడు 4వ నెల అని అంటాడు తిరుపతి. మరి తను ఇప్పుడు ఎక్కడ చెకప్ చేయించుకుంటే తను తల్లి అయ్యిందని చెప్పారు అంటుంది భద్రావతి. అదేంటక్క, మన హాస్పిటల్లో మన ఊర్లో ఒకే హాస్పిటల్ కదా ఉంది, హాస్పిటల్లోనే చూపించుకుంది అని అంటాడు తిరుపతి ఆ మాట అనడంతో అప్పుడే ఇక భద్రావతి అయితే, అంటే తను ఇక్కడే చూపించుకుందనమాట అని అనుకుంటూ ఉంటుంది. కారులో అయితే విశ్వ అయితే ఉంటాడు. అప్పుడే విశ్వ భద్రావతి ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత, చెప్పండి మేడం, ఏం కావాలి మీకు, ఒంట్లో బాగోలేదా అని అడుగుతూ ఉంటే, నా సంగతి తర్వాత చెప్తాను, కానీ నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చింది వల్లి, రామరాజు కోడలు, తను నిజంగానే ప్రెగ్నెంటేనా అని అడుగుతుంది భద్రావతి. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతుంది డాక్టర్ అయితే. అదేంటి మేడం అలా అడుగుతున్నారు, తను ప్రెగ్నెంటే కదా, మళ్ళీ కొత్తగా వచ్చి అలా అడుగుతారేంటి, మన స్కానింగ్ కూడా తీశాను అని డాక్టర్ చెప్తుంది. అప్పుడు ఇక విశ్వ అయితే, నువ్వు చెప్పింది కరెక్టేనా అని అంటాడు. అప్పుడే డాక్టర్ అయితే, అసలు ఎవరు మీరు, డాక్టర్ అని మర్యాద లేకుండా అండి కూడా అనడం లేదు, ఏకవచనంతో పిలుస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా మీకెందుకు చెప్పాలి అని అడగడంతో, వల్లి కడుపుతో లేకపోయినా కడుపుతో ఉందని అబద్ధం చెప్పినందుకు నీ మీద మేము పోలీస్ కేసు పెట్టబోతున్నాము,
మీ హాస్పిటల్ని తీయించబోతున్నాము అని భద్రావతి అనడంతో డాక్టర్ షాక్ అయిపోతూ ఉంటుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు, నేను అబద్ధం చెప్పడం ఏంటి అని అంటుంది. ఇక అలా అనడంతో మరి నువ్వు అబద్ధమే చెప్పావు, ఆ వల్లి ప్రెగ్నెంట్ కాదని నువ్వు అబద్ధం ఆడుతున్నావని నాకు బాగా తెలుసు అని భద్రావతి అంటుంది. అది మేడం, అది నేను చెప్పింది అబద్ధమే, కానీ కావాలని ఇదంతా నేను చెయ్యలేదు. వాళ్ళమ్మ నా చేత ఇలా చెప్పించింది. ఆ వల్లి ప్రెగ్నెంట్ అని చెప్పాలని, లేకపోతే తన కాపురం కూలిపోతుంది, నా ద్వారా నాటకం ఆడారు అని నిజం చెప్పేస్తుంది డాక్టర్. దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విశ్వ. నేను చెప్పాను కదత్తా అది నాటకమేనని అని అనడంతో అప్పుడే ఇక భద్రావతి, థ్యాంక్ యూ డాక్టర్, మీ జోలికి ఇక రానులేండి, మీరు సేఫ్గా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది భద్రావతి. తర్వాత ఇక భద్రావతి విశ్వ ఇద్దరూ కూడా రామరాజు బయటికి రా అని గట్టిగా పిలుస్తారు. అప్పుడే ఇక రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు. ఏమైంది, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావని అడుగుతూ ఉంటాడు. రామరాజు భద్రావతిని, ఏంటి నీ కోడలు ప్రెగ్నెంట్ అని తెగ మురిసిపోతున్నట్టున్నావు, నీ కోడలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని ప్రెగ్నెంట్ అని నాటకమాడి ఇంట్లో చేరింది, అంతే తప్ప నీ పెద్ద కోడలు ప్రెగ్నెంట్ కాదు. తనని పుట్టింటికి పంపించేయడంతో మళ్ళీ ఇంట్లోకి రావడానికి తన తల్లితో కలిసి నాటకమాడింది నీ కోడలు నిజాన్ని బయటపెడుతుంది భద్రావతి. ఇక భద్రావతి అలా అనడంతో ఒకేసారి రామరాజు, వల్లి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే వల్లి అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ప్రెగ్నెంట్ అని అబద్ధం ఆడటం ఏంటి అని వల్లి తిరగబడుతుంది. హే ఆపో, నీ వేషాలు మీ అమ్మ వేషాలు తెలియదనుకుంటున్నావా? మా దగ్గర 10 లక్షలు తీసుకొని ఈ అమూల్యని ఆ విశ్వాకి మధ్య ప్రేమ ట్రాప్ నడిపించింది ఎవరే, నువ్వు కాదా అని నిజాన్ని బయట పెట్టేస్తుంది. అది విని రామరాజు షాక్ అయిపోతూ, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతాడు. ఏంటి నీకు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదా? అంటే నీకు తప్ప నీ ఇంట్లో అందరికీ ఈ విషయం తెలుసు. నీ భార్యను అడుగు, నీ పెద్ద కొడుకుని అడుగు, నీ చిన్న కొడుకుని అడుగు, నీ కోడలను అడుగు, అందరూ చెప్తారు అని అంటూ భద్రావతి అనడంతో అప్పుడే ఇక రామరాజు వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి, ఏంటి బుజ్జమ్మ ఇదంతా అని అడుగుతాడు. అప్పుడే ఇక, అవునండి తను చెప్పేది నిజమే అని వల్లి చేసిందంతా అమూల్య విషయంలో నిజాన్ని చెప్పేస్తుంది. అంతేకాదు రామరాజు, నీ పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలనే ఆతృత్వంలో ఈ భాగ్యం చెప్పిన మాటలన్నీ కూడా వినేసి మోసపోయి వాళ్ళు కోటీశ్వర్లంటే నమ్మేసి నీ కొడుక్కిచ్చి పెళ్లి చేశావు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళని, ఒక పూట ఇడ్లీలు అమ్మకపోతే రెండో పూట తినటానికి కూడా ఉండదు వాళ్ళ కొంపలో, అంతటి పేదవాళ్ళు. నీ పెద్ద కోడలు నీ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంది, డబ్బులకి ఆశపడి సొంత ఆడబడుచు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అని భద్రావతి నిజాలన్నీ బయట పెట్టేస్తుంది. అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు తన భర్త ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడని నీ పెద్ద కొడుకు నీ కోడల్ని పుట్టింటికి పంపించేయడంతో ప్రెగ్నెంట్ అని డాక్టర్ చేతే అబద్ధం చెప్పించి తప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకువచ్చి మిమ్మల్ని మభ్య పెడుతుంది అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. అప్పుడే వల్లిని అడుగుతాడు, వాళ్ళు చెప్పేది నిజమేనా, నువ్వు ప్రెగ్నెంట్వి కాదా అని అడగడంతో, నాకు తెలీదు మా అమ్మ డాక్టర్ చేత అబద్ధం చెప్పించిందని నాకు నిన్ననే తెలిసింది అంటూ వల్లి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి ఇక చందు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. వల్లి ప్రెగ్నెంట్ కాదన్న నిజాన్ని విశ్వ బయట పెట్టడంతో మరి ఇప్పుడు రామరాజు తన కోడలు చేసిన తప్పుల్ని తెలుసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.